అందరికీ నమస్కారాలు. మన ఒక ఎందుకు పెట్టానంటే ఈ వీడియో ఒక సొర్లగుంది గ్రామం కోసం పెట్టాను. వాళ్ళు అక్కడ మంచినీళ్ళు కొరత బాగా ఉంది. మంచినీళ్ళు ఒక ట్యాంకర్కి బింది ఒక ట్యాంకర్ వెళ్ళి ఇస్తుంది. బింది 15 రూపాయల చొప్పున కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఉద్యోగాలు చేస్తే ఆ తల్లిదండ్రులు నీళ్లు తెచ్చుకోలేకపోతున్నారు. బాగా హింసపడుతున్నారు. ఎందుకంటే పుల్లయ్య గారి తిప్ప రావాలి, లేకపోతే దిండి రావాలి. ఈ 2 సార్లకు రావాలంటే వాళ్ళు బలితోలే రేంజ్లో లేరు, కొంతమంది ఏమో సైకిల్ వేసుకొచ్చే రేంజ్లో లేరు. బాగా ఇబ్బంది పడుతున్నారు. గత 2014 ఆ రేంజ్లో అంత ఐడియా లేదు. కానీ భోగాది రమాదేవి గారు పుల్లయ్య గారి దగ్గర నుంచి దేందాలపురంకి తాగునీటికి పైప్ లైన్ వేసుకెళ్ళింది. తాగునీటికి ఇక్కడి నుంచి పైప్ లైన్ వేసుకి వాళ్ళ కొరత తీర్చింది. మీరు కూడా ఎవరన్నా దాతలుండా లేకపోతే గవర్నమెంట్ కానీ ఎవరన్నా అది పట్టించుకోవాలి. మా ఉంటే కిలోమీటర్న్నర ఉంటుంది. ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 50 ఏళ్ళ నుంచి అదే బాధలో ఉన్నారు వాళ్ళు. ఈసారన్నా మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారన్నా మనం తీర్థమో లేకపోతే ఎవరన్నా దాతలుండా ఆ దాతలు వచ్చేవరన్నా ముందుండి ఆ సహాయం చేస్తాము. మా కాపు సంఘం కూడా మాకు శాతనమైన వరకు మేము సహాయం చేస్తాము. మరి ఈ ఒక పైప్ లైన్ తప్పకుండా వేయించాలని కోరుతూ, రమాదేవి గారు ఎట్టా పైప్ లైన్ వేయించారో 2014లో ఇవాటి వరకు ఆ కొరత తీరింది. దేందాలపురపు వాళ్ళు బింది పట్టుకుని వెళ్ళవసరం లేదు. వాళ్ళ ఊరు వస్తారు నీళ్లు. అక్కడి నుంచి కాలువగట్టు నుంచి వాళ్ళ మోటార్లు ఉన్నాయి తార్ రోడ్డుకి 1 కిలోమీటర్న్నరలో ఉంటుంది. ఆ మోటార్కి అందిస్తే వాళ్ళందరూ తప్పకుండా నీళ్ళు అందుతాయని మనం అందరం కలిసి మొత్తం దీన్ని ఆలోచించాలని. ఇది ఏరే ఉద్దేశంగా పెట్టలేదు. ఎవరన్నా దాతలు ఉన్నారేమో, ఆ దాతలు ఏమన్నా ఆ ఊరికి సహాయం చేస్తారేమో. ఇప్పుడు తాగునీటికి బాగా ఇబ్బంది. బింది 15 రూపాయల చొప్పున ఈ రోజుల్లో కూడా కొనుక్కుంటే, వానాకాలం కూడా కొనుక్కుంటే అంత ఆలోచించాల్సిన విషయం ఇది చిన్న విషయం కాదు. కొద్ది గట్టిగా ఆలోచించి చేయాల్సిన విషయం ఇది. ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి.